ప్రాబ్లం అనేది బట్టి దాని ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనుకోండి. సో ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ట్రీట్మెంట్ చేయటంతో వాళ్ళకి టెంపరరీ ట్రీట్మెంటే అవసరం. సో ఓవరాల్ ట్రీట్మెంట్ అనేది ఏమీ ఉండదు. అంటే ఇప్పుడు థైరాయిడ్ ఇబ్బంది ఉందనుకోండి, వాళ్ళల్లో 30% వాళ్ళల్లో బ్లీడింగ్ అనేది ఎక్కువ అవుతుంది. సో థైరాయిడ్ కంట్రోల్లోకి తీసుకొచ్చేదానికి థైరాయిడ్ ట్యాబ్లెట్ స్టార్ట్ చేయడంతో ఆటోమేటిక్గా వాళ్ళ మెన్స్ట్రల్ డిసార్డర్ ఏదైతే ఉందో అది సెటిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఫైబ్రాయిడ్ తీసుకున్నారా, ఫైబ్రాయిడ్ అనేది పొర లోపలికి ఉన్నా లేకుంటే కండ్రంలో ఉన్నా దానివల్ల బ్లీడింగ్ అవుతుంది అని అంటే లాప్రోస్కోపీలో ఆ కండ్రంలో ఆ ఫైబ్రాయిడ్ ఏదైతే ఉందో దాన్ని మట్టి తీసేయటం, అంటే మయోమెక్టమీ అంటాం. దాన్ని తీసేయటంతో వెంటనే వాళ్ళకి ఏవైతే ప్రాబ్లం ఉందో అది వెంటనే దానితోటి సిమ్టమ్స్ రిలీఫ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గర్భసంచి పొరలో ఇబ్బంది అంటారా అంటే పొరలో వాపు ఉంది లేకుంటే పాలిప్స్ అంటాం. అంటే మొహం పైన మొటిమలు ఎలాగైతే వస్తాయో అలా గర్భసంచి పొర లోపల మొటిమలు రావటంని పాలిప్స్ అంటాం. సో అలాంటి ఇబ్బంది ఉంటే కెమెరా డైరెక్ట్గా గర్భసంచి లోపలేస్తాం. సో దాన్ని హిస్ట్రోస్కోపీ అంటాం. దీంట్లో కట్టింగ్ ఇది పెద్ద ఆపరేషన్ ఏమీ కాదు. ఇప్పుడు ఎలా అయితే ఎండోస్కోపీలో మనం గొంతు ద్వారా పైప్ వేస్తామో దీంట్లో గర్భసంచి ముఖద్వారం ద్వారా జస్ట్ ఒక సన్నటి పైపు వేయటంతో అసలు ఏమాత్రం పొర వాపు ఉంది, ఎటు సైడ్ వాపు ఉంది, మొటిమ ఉందా, దానివల్ల బ్లీడింగ్ అవుతుందా, అయ్యే దాన్ని ఏదైతే ఉందో దాన్ని వెంటనే కట్ చేసి తీసేయటంతో సీఎన్ ట్రీట్ పాలసీ అంటాం. అంటే ఒకేసారి లోపల చూసి ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని కూడా తీసేయటం వల్ల ఈ ఆపరేషన్ 20 నిమిషాల నుంచి అరగంట కంటే ఎక్కువ పట్టదు. ఇది డే కేర్ ఆపరేషన్. అంటే వాళ్ళు ఆఫ్టర్ 3 అవర్స్ లేసి వాళ్ళ పాటికి వాళ్ళ పనులన్నీ చేసుకోవచ్చు. ఏమి కట్టింగ్ కుట్లు కూడా లేవు కాబట్టి ఇబ్బంది ఏంటనేది చూడటము, దాంతో అది తీసేయటం వల్ల మళ్ళీ దానికి కూడా లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అనేది ఏమీ ఉండదు. సో ఇవేమో నార్మల్గా అయ్యే ప్రాబ్లమ్స్. ఇవి కాకుండా అయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే అడినోమయోసిస్ అంటే గర్భసంచి వాపు. వీళ్ళకి మీరు ఇందాక అడిగినట్టు మెన్స్ట్రల్ డిసార్డర్కి ఎంత మాత్రం ట్రీట్మెంట్ అవ్వాలి అనేదానికి వాళ్ళకి మెనోపాజ్ వచ్చే వరకు అంటే అండాశం పని ఆగిపోయేంత వరకు వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఏజ్ బట్టి వాళ్ళ సింటమ్స్ బట్టి ట్రీట్మెంట్ అనేది మారుతూ ఉంటుంది.